హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్లో మనం పర్చేజ్ ఆర్డర్ చేసేటప్పుడు మనకు ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. ఎంఆర్పి పారామీటర్స్ మ్యాండేటరీ అని నాట్ మెయింటైన్ అని చూపించడం జరుగుతుంది. అలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. ఇప్పుడు ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మెటీరియల్ ట్యాబ్లోకి వెళ్ళి కంపోనెంట్స్ మీద క్లిక్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు సబ్ కాంట్రాక్టింగ్ పర్చేజ్ ఆర్డర్ ఇలా ఎర్రర్ రావడం జరుగుతుంది. ఎంఆర్పి పారామీటర్స్ ఫర్ ప్లాంట్ ఐఎన్జిజి హ్యావ్ నాట్ బీన్ మెయింటైన్ అని చూపిస్తుంది. ఇది క్రియేట్ చేయాలంటే మనము ఎంఆర్పి పారామీటర్స్ మీరు ఏదైతే ప్లాంట్లో క్రియేట్ చేస్తున్నారో ఆ ప్లాంట్లో క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మీరు ఒక ఫ్రెష్ విండో ఓపెన్ చేసి అక్కడ ఓపీపీక్యూ టీ కోడ్ వచ్చేసి ఓపీపీక్యూ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యి మనకు 4 ఆప్షన్స్ చూపిస్తుంది. మనము క్రియేట్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్లాంట్ అని అడుగుతుంది. మీరు ఏదైతే ప్లాంట్లో సబ్ కాంట్రాక్టింగ్ పిఓ చేస్తున్నారో ఆ ప్లాంట్ ఎంటర్ చేయాలి. నేను ఐఎన్ఎన్జి అని ఇస్తున్నాను, నా ప్లాంట్ అది. ఇచ్చేసి నేను క్రియేట్ అని క్లిక్ చేస్తాను. తర్వాత మళ్ళీ క్రియేట్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు నాకు ఒక రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ నెంబర్ మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు క్రియేట్ చేశాను, నేను మెయింటైన్ కూడా చేయాలి. దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మెయింటైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐఎన్జిజి అని మళ్ళీ ప్లాంట్ ఎంటర్ చేశారు కాబట్టి బై డిఫాల్ట్ గా వస్తుంది. రాకపోతే మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయండి. తర్వాత మెయింటైన్ అని క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు చూడండి, చెక్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు కాంపోనెంట్స్ మీద క్లిక్ చేస్తే కాంపోనెంట్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. ఇది సాల్వ్ చేసే విధానం. సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ కోసం మీరు వీడియోను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్డ్స్లో గిట్ట ఇస్తాను. అక్కడ నుంచి చూసి మీరు కంప్లీట్ సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ నేర్చుకోవచ్చు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.